ఎరిగిన వ్యక్తివి దేవుడికి అవమానం తెచ్చే బ్రతుకు ఉండాలి. చీకట్లో ఉన్నావు కాబట్టి అజ్ఞానం, ఏమాత్రం మూర్ఖత్వం, ఈ ఆలోచిస్తానికి ఇష్టం లేదు. మూర్ఖులంట, మూర్ఖ ప్రజలు, విననొల్లని ప్రజలు, మాట వినిపించక కాదు, వింటానికి లోబడక. ఈ వాక్యం వినేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి, ఏ దారి, ఒకే వ్యక్తి, యేసు ద్వారంగానే, యేసు మూలంగానే, యేసుని బట్టే, ఇంకా వేరే అడ్డదారులు లేవు. నో రికమెండేషన్స్, నో షార్ట్ కట్స్. నీవు సిలువెత్తుకుని ఆయన వెంబడించాలంటే సిలువెత్తుకుని చచ్చినట్టు వెంబడించు. ఎందుకంటే తన్ను తాను ఉపేక్షించుకుని అనుదినము తన సిలువెత్తుకుని నన్ను వెంబడించాలని యేసు ప్రభు తెలియజేశాడు. ఈరోజు ఇఫ్ యూ డోంట్ థ్రైవ్ ఫర్ డిసిప్లిన్, క్రమశిక్షణ చాలా చాలా ముఖ్యము. చేస్తున్నాడు, చేతి వరకు వచ్చి పోతుందా, అపవాది దోచుకుంటాడు. జాగ్రత్త. దేవుడిచ్చిన దీవెనలు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మీరు పోగొట్టుకుంటున్నారా? జాగ్రత్త. అపవాది నీ నిర్లక్ష్యతను బట్టి అపవాది దోచుకుంటున్నాడు, నీ అజాగ్రత్తను బట్టి అపవాది దోచుకుంటాడు. బైబిల్ చూస్తానండి, అపవాది ఏమంతా దోచుకుంటాడు అన్నప్పుడు బైబిల్ మొత్తంలో చదివితే బైబిల్ మనం చూస్తాము, అపవాది సంవత్సరాలు దోచుకుంటాడంట, అపవాది డెస్టినీస్ దోచుకుంటాడంట. డెస్టినీ అంటే ఏంటి? గమ్యాల్ని. ఓ బైబిల్ చూసినప్పుడు గమ్యం కోల్పోయిన వారు తగ్గించుకుంటాం, నీకు గౌరవాన్ని తీసుకొస్తుంది. నీవు తగ్గించుకుంటావు, నీకు విలువని తీసుకొస్తుంది. నీవు తగ్గించుకుంటావు, నీ జీవితంలో దేవుడు ఉద్దేశించిన కార్యము జరుగుతానికి అవకాశం ఉంది. ఈరోజు కీ ఈజ్ వన్ థింగ్, కమ్ టు గాడ్, హ్యావ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని కలిగి ఉండండి, దేవుని పాదాలు పట్టుకోండి, దేవుని వాక్యం తగినట్టుగా బ్రతకండి. మీ జీవితాలు మారుతాయి, నో డౌట్ అబౌట్ ఇట్. మీరు కానీ మీ జీవితంలో చేతకాని పరిస్థితులు ఉంటూ మీరు ప్రార్థన చేయగలిగితే, మీరు దేవుడి సన్నిధిలో మొరపెట్టగలిగితే, దేవా అని కేక వేయగలిగితే, దేవుడు మీకు అవకాశాన్ని ఇస్తాడు.